హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు మిమ్మల్ని ఈ సమయం వరకు ఇప్పటి వరకు కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారా? దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నారా? ఎంతగానో దేవుడు మిమ్మల్ని చాలా ప్రాబ్లమ్స్ నుంచి, మీకు అర్థమైనవి, అర్థం కానివి, మనందరికీ తెలిసినవి, తెలియనివి, అలాంటి చాలా అంధకారముల నుంచి, ఆపదల నుంచి, చీకటి నుంచి దేవుడు రక్షించాడు కదా! వాటిని జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా? ధన్యవాదాలు చెప్పుకుందామా? మనకెవరైనా సహాయం చేస్తే దేవుడిలా వచ్చావయ్యా అని అనుకుంటూ ఉంటాం కదా, దేవుడు పంపిన సమయానికి వచ్చావయ్యా అని. నిజంగానే దేవుడే పంపారు మన కోసం. ఆ ఆపదలో, ఆ పరిస్థితుల్లో మనల్ని ఆదుకోవాలి, ఆదరించాలని దేవుడే వచ్చారు మన కోసం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అయితే ఈ దినమున ఇంకొక పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి ఇంకొక పాటని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నారని అనుకుంటున్నాను. హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నారని, స్తుతిస్తున్నారని నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య, ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ రక్షించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, నీ సన్నిధిలో కూర్చోపెట్టినందుకు నీకు వందనములు. ఇంకొక పాటని మేము ధ్యానించుండగా మీరే సహాయం చేయండి, మీ కృప చూపించండి, మీ ఆదరణ మాకు ఉంచండి యేసయ్య. మమ్మల్ని విడిచిపెట్టకండి. ఆది నుంచి చివరి వరకు మీరే మాకు తోడుగా ఉండి ప్రతి పదంలో, ప్రతి విషయంలో మాకు మీరే బోధించమని, సహాయం చేయమని కోరుకుంటున్నాం. మా అందరి చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని మరుగుపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటూ యేసయ్య నామం పేట బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి బేతాల్ జాన్ గారు రాసిన ఇంకొక పాట, 318వ పాట, పాపపు టొప్పుకోలు అని ఉంటుంది. రాగం వచ్చేసి హరికాంబోజీ, తాళం వచ్చేసి త్రిపుట. ఆ పాటని మనం ధ్యానించుకుందాం. దానికన్నా ముందుగా మనం ఎప్పుడు చదువుకునేటట్టుగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్య ధ్యానం అయిన తర్వాత మనం పాట యొక్క అర్థాన్ని ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమేన్లకి, రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకి రాసిన పత్రిక, 3వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ డిఫరెన్స్ లేదు, అంటే వైట్, బ్లాక్, ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్, అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, యూదులు, రోమియులు అని, ఇజ్రాయేలీయులని, అన్యులని, సమరయులని, అలా అప్పటి ప్రజల మధ్య అలా రకరకాల భేదాలు అయితే ఉన్నాయి, కానీ ఏ భేదం లేదు. ఎందుకంటే అందరూ దేవుడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆదాము గారు దేవుడి నుంచి వచ్చిన వారే, ఆ ఆదాం నుంచి వచ్చిన వాళ్ళమే మనంతా. కాబట్టి అందరం మొదటి మనుషుడైన ఆదాము చేసిన పాపం నుంచి పుట్టిన వాళ్ళమే మనమంతా. కాబట్టి అందరినూ పాపం చేసి ఉన్నాము, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఉన్నామని చెప్తున్నారు. అయితే ఈ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమి వివరించాలనుకుంటున్నారంటే, యూదులు ఏమన్నా గొప్పవాళ్ళు అనుకుంటున్నారా? యూదులకి సున్నతి ఉంది కాబట్టి, వాళ్ళు యూదులు కాబట్టి దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా చూసి పార్షాలిటీ చూపిస్తారనుకుంటున్నారా? అలా ఏమీ లేదు. యూదులు చేసిన తప్పులను బట్టి యూదుల్ని శిక్షిస్తారు, వాళ్ళని పనిష్ చేస్తారు. పాపం అనేది పాపమే. అది యూదుడు చేసినా, అన్యుడు చేసినా, రాజు చేసినా, సేవకుడు చేసినా, ఎవరు చేసినా అది పాపమే. నీతిమంతులు ఒక్కరునూ లేరు, అందరూ తప్పు చేసి దేవుడు అనుగ్రహించు కృపను, మహిమను పోగొట్టుకున్నారు అని చెప్తున్నారనమాట. అదే, నీతిమంతుడునూ లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతుకువాడెవడనూ లేడు, అందరినూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అని చెప్తున్నారనమాట. అలా అయితే ఇప్పుడు ఇది మనకి తెలిసిపోయింది కాబట్టి, ఇది యథార్థం కాబట్టి, ఓకే, మనం ఎట్లనో అందరం పాపులమే, అందరం అనీతిమంతులమే, అందరం పాపం చేసేటటువంటి వాళ్ళమే, ఇంకెందుకు మనం అందులోనే బ్రతుకుదాం, ఎందుకు మనం దేవుణ్ణి అంగీకరించాలి అని అనుకుంటామేమో అని అలా కూడా అనుకోకూడదు. మనం ఈ పాపంలో, అంటే మనం ఎక్కువసేపు కదా, అసలు మురికి కాలువ పక్కన మనం ఒక్క సెకండ్ కూడా నుంచోలేం కదా. పాపపు జీవితం కూడా అలాంటిదే అనమాట, మురికి కాలువ వంటిదే. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంటుంది కదా,
కాబట్టి మనం అదే స్థితిలో పాప స్థితిలో ఉండాలని నిర్ణయించుకోకూడదు. మనకి తెలుసు, సత్యం తెలుసు, మనం పాపులంగానే పుట్టాము, పాపులంగానే ఉన్నాము. ఆ పాపాన్ని కడగడానికి ఒకరు వచ్చారు. వాళ్ళని మనం నోటితో ఒప్పుకొని అంగీకరిస్తే ఆ పాపాన్ని కడుగుతారు, మనల్ని ఆ పాపం నుండి రక్షిస్తారు. కాబట్టి ఆ వ్యక్తిని మనం వేడుకోవాలి, పాపం నుంచి రక్షించమని బ్రతిమాలుకోవాలి. అసలు మనలో ఆసక్తి ఉండాలి కదా, మనం రక్షింపబడాలి, కడగబడాలి అని. అది అంటే మనం అంటాం కదా, పందిని ఎంత ఎంత తీసుకొచ్చినా మళ్ళీ అదే మురికిలోనికి వెళ్తుంది. మన బ్రతుకు అలా ఉండకూడదు. ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదని చెప్పి కూడా మనం చిన్నప్పటి నుంచి వేమన శతకాల్లో చదువుకున్నాం కదా. మన బ్రతుకు అలా ఉండకూడదు. యేసయ్య ఒక్కసారి కడుక్కుంటే మనం ముత్యంలాగా మెరవాలని ఆయన ఆశపడతారు. అయితే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్తుందనమాట, మనము పాపము లేని వారిమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఒకవేళ ఎవరన్నా ఇలా దేవుని వాక్యం తెలియని వాళ్ళు, దేవుని వాక్యం చదవని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, నేను పాపిని కాదు, నాలో పాపమేం లేదు, నేను చాలా కరెక్ట్గా ఉన్నానని అనుకుంటే గనక వాళ్ళకి ఏమవుతుందంట, వాళ్ళనే చీట్ చేసుకుంటున్నారు, వాళ్ళనే మోసపుచ్చుకుంటున్నారు, రియాలిటీ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలాంటప్పుడు మనలో సత్యం ఉండదు, ట్రూత్ ఉండదు. మనం అలా మనల్ని మనం చీట్ చేసుకోకూడదు. మనం పాపంని ఫస్ట్ పాపం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ పాపం మనలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, ఆ పాపం నుంచి ఎవరు బయటకు తీసుకురాగలరో తెలుసుకోవాలి. ఇంకా మళ్ళీ అదే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా కూడా ఉంటుంది, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరం కాని పాపము కలదు. సకల దుర్నీతి, స్వనీతి, దేవుని నీతి. మనకి మూడిటికి డిఫరెన్స్ తెలుసు కదా. దుర్నీతి అంటే చెడు నీతి, అంటే ఎవడేమైపోయినా పర్లేదు, నేను సేఫ్గా ఉండాలి అని చెప్పి అందరినీ కష్టపెట్టడం, నష్టపెట్టడం, దుర్మార్గంగా ఆలోచించడం, వాళ్ళని హింసించడం, వాళ్ళ పడిన కుట్రలు చేయడం, ఇలాంటిదంతా దుర్నీతి. చెడుగా ప్రవర్తించడం ఇతరుల పట్ల. స్వనీతి అంటే నేను కరెక్ట్గా ఉండాలి, అంటే ఇంకొకరికి నేను హామ్ చేయకూడదు అని తెలుసు, కానీ అది నన్ను నేను సేఫ్గా ఉంచుకోవడానికి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసే నీతి. అంటే ఆ ఆపోజిట్ పర్సన్ మీద నాకు ఏం కన్సర్న్ కానీ గ్రేస్ కానీ లేదు, కానీ ఆ తప్పు చేస్తే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి నేను ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాను, అది స్వనీతి. మరి దేవుని నీతి ఏంటి? దేవుని నీతి ఎప్పుడు తన సొంత దాని గురించి ఆలోచించదు. అంటే మనలో దేవుని నీతి పనిచేస్తుందని మనం ఎలా గ్రహించుకోగలమంటే మన గురించి ఆలోచించడమే మర్చిపోతామన్నమాట. మనం ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం, అది దేవుని నీతి. దేవుడు ఆయన మన గురించి ఆలోచించారు కాబట్టే భూమి మీదకి తన ఒక్కగానొక్క కుమారుని పంపారు. తన ఒక్కగానొక్క కుమారుడు వచ్చి ఎన్ని హింసలు పడతాడో ఆయనకి తెలుసు. అది స్వనీతి ఆయనకి ఉంటే ఓకే, ఇంకొక వే ఆలోచించేవారేమో, దానికి నా కుమారుడు ఎందుకు వెళ్ళడం, నా కుమారుడు సేఫ్గా ఉండాలి, వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి కాబట్టి ఇంకొక సొల్యూషన్స్ వెతికేవారేమో, కానీ తన కుమారుని పంపేవారు కాదనమాట. తన గురించి, యేసయ్య గురించి ఆలోచించకుండా మన కోసం యేసయ్యని రక్షకునిగా పంపారు. సో దేవుని నీతినే మనం నెరవేర్చాలి. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సులభంగా లోబడేది, కనికరమైనది, జాలి గలది, ప్రేమ గలది. ఇంకా దేవుని యొక్క యేసయ్య యొక్క స్వభావాలని చూసుకుంటే మనకు అంతా అర్థమైపోతుంది దేవుని నీతి ఎలా ఉంటుందో. మనం పరలోకానికి వెళ్ళాక ఆ నీతిలో ఎంతగా సంతోషించగలుగుతామో, ఆనందించగలుగుతాము. మరణకరం కానీ పాపం కూడా కలదు. అంటే మనం స్వనీతిలోనే ఉంటూ మన గురించి ఆలోచించుకుంటూ ఉంటాం, అది కూడా పాపమే, కానీ మరణకరం కానీ పాపం. ఆ పాపం నుంచి కూడా మనం బయటపడాలి. ఇది మరణకరం కానీ పాపమే కదా, పర్లేదులే అని మనం అందులో అదే జీవితంలో కొనసాగించకూడదు. అది ఇప్పుడు మనం పాటని ధ్యానించుకుందాం. 318 పాపపు టొప్పుకోలు. పాపినయ్య నే బాపినయ్య, కాపాడవయ్య పాపభారము నుండి. అయితే పల్లవి వచ్చేసి, పాపినయ్య నే బాపినయ్య, కాపాడవయ్య పాపభారము నుండి, పాపుమయ్య నన్ను పాపభారము నుండి పాపుమయ్య. ప్రభువా, నేనొక పాపిని, నన్ను కాపాడు, నా పాపభారాన్ని తీసి రక్షించు. నేను పుట్టుకతోనే పాపిని కాబట్టి నన్ను కాపాడండి, నా పాపభారాన్ని తీసేసి నన్ను రక్షించండి. లార్డ్, ఐ am a sinner, ప్లీజ్ సేవ్ మీ.
టేక్ అవే మై బర్డెన్ ఆఫ్ సిన్ అండ్ రెస్క్యూ మీ అని చెప్తున్నారు. కాపుమయ్య నన్ను గావుమయ్య, నా పావనయ్య, జీవమైన యేసు నీవేనయ్యా, నా జీవమైన యేసు నీవేనయ్యా. నన్ను కాపాడు ప్రభువా, నీవే నాకు రక్షకుడువు, నా ప్రాణమైన యేసువి నీవే. నువ్వు ఒక్కడివే నన్ను కాపాడగలవు, నువ్వు ఒక్కడివే నన్ను రక్షించగలవు, నా ప్రాణాన్ని నువ్వు ఒక్కడివే రెస్క్యూ చేయగలవు. సేవ్ మీ లార్డ్, యు ఆర్ మై ప్రొటెక్టర్, యు ఆర్ మై లైఫ్ గివింగ్ జీసస్. పాపు నీవు నా ప్రాపు నీవు, నన్నోపినావు నా పాలి దైవమా నన్ను గావుము, నా పాలి దైవమా నన్ను గావు. నన్ను సృష్టించిన దేవుడవు నీవే, నా పరిరక్షకుడివి నీవే, నన్ను కాపాడు నా దేవా. నన్ను చిన్నప్పుడు అంటే నన్ను నా తల్లి గర్భంలో రూపించింది నువ్వే, నాకు ఆయువునిచ్చింది నువ్వే, నా పరిరక్షకుడివి. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను క్షణం అడుగడుగునా కాపాడేది నువ్వే, కాబట్టి నువ్వే నన్ను కాపాడు దేవా. యు ఆర్ మై క్రియేటర్ గాడ్, మై ప్రొటెక్టర్, కీప్ మీ సేఫ్ మై గాడ్. ఏలవయ్యా నన్నేలవయ్యా, మేలీయవయ్యా, చాలా నమ్మితి గరుణాశాలివయ్యా, నే జాల నమ్మితి గరుణాశాలివయ్యా. ప్రభువా నన్ను విడువకు, దయ చూపయ్యా, నీ కృప నాపై చూపు. సో నన్ను విడిచిపెట్టేది దేశయ్య, నీ దయ చూపించండి, నీ కృప నా పైన చూపించండి, నీ కృప నా పట్ల ఉంచండి, దినదినము నూతన వాత్సల్యం నా పైన పుట్టించండి. లార్డ్ డోంట్ లీవ్ మీ, షో మెర్సీ, లెట్ యువర్ గ్రేస్ బీ ఆన్ మీ. మంటివాడ నన్నుంటి వీడక నెన్నంటి కైనని నంటువాడు, నేనే నంటికైనా నిన్నంటువాడా. నేను బాధపడుతున్నాను, నాతో ఉండు, ఎవరూ లేని సమయంలో నాతో ఉండు. నేను ఒంటరిగా ఉండి సమస్యల్లో నెగ్గుకు రాలేకపోతున్నాను, బాధపడుతున్నాను. అలాంటి సమయంలో నాతో ఉండు, ఎవరూ లేని సమయంలో నాకు తోడుగా ఉండు. I am troubled, be with me. When there is no one for me, stay with me. శాంతిపరచు నన్ను, శాంతిపరచు, నీ శాంతమిడుచు, నా సొంతమగుదనుక చెంతనునుచు, నేనా సొంతమగుదనుక చెంతనునుచు. నాలో శాంతిని కలిగించు, నీ సమీపంలో నన్నుంచు. ఎంత చక్కగా రాశారో కదా. నాలో నీ శాంతిని కలిగించు, ప్రశాంతతని పుట్టించు, నీ సమీపంలో నీకు దగ్గరగా, నీ సన్నిధికి దగ్గరగా నన్ను ఉంచుకో. గ్రాండ్ మీ పీస్, కీప్ మీ నియర్ టు యూ. అంటే మనం ఇది ఇర్మియా రాసిన గ్రంథంలో ఉంటుంది కదా. మనం ఎంత ప్రయత్నించినా మన నడకలని, మన వేస్ని మనం కరెక్ట్ చేసుకోలేం, మనంతటా మనం సరి చేసుకోలేం. దేవుణ్ణే అడగాలి దానికి కూడా. యేసయ్య నన్ను మంచి మార్గంలో పెట్టండి, సరి అయిన మార్గంలో, సక్రమమైన మార్గంలో నన్ను నడిపించండి అని మనం అడగాలి. అంతేకాని మన ఓన్ వేస్, మన ఓన్ థింకింగ్, మన ఓన్ డైరెక్షన్లో మనం వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు అది మనం క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. మనకి చాలా డైరెక్షన్స్ కనిపిస్తాయి, మల్టిపుల్. మనం గెస్సింగ్ ఆప్షన్స్ తీసుకుంటామే తప్ప రైట్ వేలో మనంతటా మనం ఎప్పటికీ వెళ్ళలేము. అదే కదా మనకి ఇర్మియా గారు రాస్తారు. ఆ వచనాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథము, ఒక నిమిషం అండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. ఏమని చెప్తున్నారు ఇర్మియా గారు ఇక్కడ? తమ మార్గము నేర్పరచుకుంట నరుల వశంలో లేదు అంటే మన వేస్ని మనం డిసైడ్ చేసుకోవడానికి మన కంట్రోల్లో లేదు. ఒకవేళ మనం మన ఓన్గా మనం ఒక వేలో వెళ్ళాలని నిర్ణయించుకుంటే, దేవుడి మీద డిపెండ్ అవ్వకుండా, అది కరెక్ట్ వేకి తీసుకువెళ్ళదన్నమాట. అలాగే తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట కూడా వాళ్ళ వశంలో లేదు. సరైన మార్గంలో ప్రవర్తించాలని వాళ్ళు ప్రవర్తన అంతట్లో ఈ వేలో నేను ఉంటాను, బుద్ధిగా ఉంటాను, నేను బుద్ధిమంతుడుగా ఉంటానని వాళ్ళు డిసైడ్ అయినా అది కూడా వాళ్ళ కంట్రోల్లో లేదు. దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప అది మనం పొందుకోలేం.
అనుగ్రహించాలంటే పొందుకోవాలనే ఆసక్తి మనలో ఉండాలి. అడగాలి, పొందుకోవాలి. అడుగుడు మీకు ఇవ్వబడనని ఉంది కదా, ఇవన్నమాట. ఇలాంటి విషయాలు మనం దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. ఈ పాట మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు అనేక వందనములు. మేము ధ్యానించిన ఈ కీర్తన అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనములు. ఇది అర్థమవడానికి సహాయం చేయండి. మా ఈ ప్రయత్నంలో తోడుగా ఉండండి ప్రభువా. ఈ సమయం వరకు కాపాడిన వారందరి కొరకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఆపదలో, ఇబ్బందులో, ఇరుకులో, ఇక్కట్లో, చీకటిలో, అన్ని రకాలుగా ప్రభా, అంధకార శక్తుల నుండి, ఈ లోకపు చీకటి శక్తుల నుండి, క్రియల నుండి మమ్మల్ని కాపాడి నిరంతరం రక్షించుచు మమ్మల్ని పోషించుచున్న దేవా, నీకు అనేక వందనములు. నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా యొక్క చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి యాక్సెప్ట్ చేయండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి. ఇది మీకు ఉపయోగపడుతుందనే నేను నమ్ముచున్నాను. ఇది మీకు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచినట్లయితే మీ స్నేహితులతో ఈ విషయాన్ని మీరు పంచుకోండి. థ్యాంక్ యూ అండి. ఆమేన్.